మాట్లాడే ముందు నన్ను ఇక్కడ దేవుడు ప్రేమతో నడిపించారు, వారికి స్తోత్రం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ ప్యారిష్ ప్రత్యేకంగా నేను రావడానికి గల కారకులు జవదాలపేటకు విజయభాస్కర్ రాజు గారు, వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సిఆర్ గారు జాబాబు గారికి ప్రత్యేక వందనాలు, సేవకులు బుచ్చబాబు గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేనేం చెప్పాను? ఏం చెప్పాను? మీరేం చెప్పాలి? థ్యాంక్ యూ. అలా ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, డల్గా ఉండకూడదు. ఓకే, సరే సమయంలో నేను కొన్ని మాటలు చెప్పడానికి ముందు మంటలాదివారం అనే సందర్భాన్ని బైబిల్లో పేరు మాత్రం మంటలాదివారం ఎక్కడ లేదు, ఎక్కడ లేదు బైబిల్లో. అయితే బైబిల్లో ఉన్నది ఏంటి అని మనం ఒకసారి చూస్తే బైబిల్లో కూడా ఈ మంటలు తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయని చూస్తే పాత నిబంధనలో ఒక మాట చదువుతాను, 2-3 మాట చదివి వాక్యాలు పెడతాను. లేఖికులు 23 వచ్చినాయి, 40 వచ్చింది చూస్తాను. 40 వచ్చింది. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుని యెహోవా సన్నిధిని ఇక్కడ కనబడుతున్నాయి. ఈత మంటలు, గొంజి చెట్ల కొమ్మలు అని కనబడుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి ఇంచుమించుగా ఈ యొక్క మంటలాధారం చెప్పుకుంటే మనం కూడా ఏం తీసుకొస్తాం? ఈత మంటలతో అవన్నీ అలంకరించుకుంటూ వస్తాం. అయితే మరి బైబిల్లో మంటలాధారం గురించి అంటే కాదు. పైన మీరు 34 వచ్చిన చూస్తే కనబడతా ఉన్న మాట చూద్దాం. వీళ్ళను ఈ 7వ నెల 10వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగలు జరుపువలెను. చాలు. ఏ పండుగ చెప్పండి గట్టిగా? పర్ణశాల పండుగ జరిగినప్పుడు ఇంచుమించుగా మనకు కనబడుతుంది ఈ వాక్య ప్రకారంగా కింద. అప్పుడు తీసుకొచ్చేది ఈ మంటలు. పాత నిబంధనలో మనకు కనబడుతున్న ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15 వచ్చింది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15 వచ్చింది. ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించింది. వారికి ప్రమాణము చేసిన దేశమును 15 మరియు వారు తమ పట్టణములన్నిటిలో యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేసినది ఏమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా. చాలు, అర్థమైందా? పర్ణశాలలు అంటే పర్ణశాల పండగ రోజు ఈ విధంగా చెట్ల కొమ్మలు మంటలతో వస్తున్న సందర్భం మన పాత నిబంధనలు మనం చూసుకుంటాం. అది కొత్త నిబంధనలు వచ్చినప్పుడు కూడా మీకు కనబడతా ఉంటుంది, వివరించట్లేదు. అక్కడ కూడా పర్ణశాల పండుగకు వెళుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 12లో మీరు చూసుకోండి, 12:1లో చూసుకోండి, 12:12లో కూడా మీరు చూసుకోండి. అక్కడ కూడా పర్ణశాల పండుగ సందర్భంలోనే ఈత పంటలు ఈ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తున్నాము? మంటలాదివారం పేరుతో ఈరోజు ఈ పని చేస్తున్నాం. అయితే తప్పని కాదు చెప్పేది. అంటే వాక్య ప్రకారంగా పర్ణశాల పండుగ టాపిక్ మాత్రమే ఈ మంటలు తీసుకొచ్చి ఉచ్చరించినట్టుగా కనబడుతుంది కొత్త నిబంధనలు కూడా. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం మూలవాక్యంలోకి వెళ్దాం. వాక్య ప్రకారంగా నాకు ఇచ్చిన పాటలు ఉన్నాయి. పాటల్లో కీర్తన 24 కదా, పాత నిబంధన పాట చదివించారు. సరే నాకు ఇచ్చిన తర్వాత